हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 58వ అధ్యాయాన్ని కంటిన్యూ చేద్దాము. శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థానికి వచ్చారు. సో శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థానికి వచ్చినప్పుడు మామూలుగానే అక్కడ అందరూ కలిశారు, యోగక్షేమముల్ని అడగడం అనేటువంటిది జరిగింది. ఇంద్రప్రస్థం అంటే అప్పటికి ఇంద్రప్రస్థ నిర్మాణం అనేటువంటిది ఇంకా జరగలేదు. ధృతరాష్ట్రుడు పాండవులకి కాండవ వనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాండవ వనంలో మనుష్యులు జీవించలేనటువంటి వాతావరణం ఉంది. అక్కడ విషనాగులు ఉండేటువంటి ప్రదేశం, మొత్తం కూడా అడవి, మనుషులే ఎవరు ఉండలేరు. అలాంటి అడవిని గనక వాళ్ళు ఒక మహాపట్టణంగా, రాజధానిగా, ఒక నగరంగా నిర్మిస్తే అప్పుడు అక్కడికి మనుషులు వస్తారు. అలా నిర్మించాలంటే కూడా చాలా మంది కూలీలు అవసరం, చాలా మంది పనివాళ్ళు అవసరం. కానీ అక్కడ ఉన్నటువంటి విష సర్పాల కారణంగా అక్కడికి వచ్చి ఎవరు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి. అలాంటి ఒక ప్రదేశాన్ని ఎంచుకొని వాళ్ళు ఎప్పటికీ కూడా అక్కడ నగరాన్ని నిర్మించలేరు అని చెప్పేసి కుట్రతో కౌరవులు పాండవులకి ఈ కాండవ ప్రస్థం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ టైంలో శ్రీకృష్ణ భగవానుడు ద్వారక నుంచి వెళ్ళారు కాండవ ప్రస్థానికి. వెళ్ళినప్పుడు అక్కడ పాండవులను కలిశారు. ధర్మరాజుని, భీముణ్ణి కలిసినప్పుడు ఆయన నమస్కారం తెలియచేశారు, వాళ్ళ యొక్క పాదాలకి వందనాలు తెలియచేశారు. అర్జునుని గట్టిగా ఆలింగనం చేసుకుని మరీ విష్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక నకుల సహదేవులు శ్రీకృష్ణుడి కంటే చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆయన చాలా వందనాలను తీసుకున్నారు. ఇది మామూలుగా వైదిక సంస్కృతి ప్రకారంగా ఎవరిని ఎలా మనము వెల్కమ్ చెప్పాలి, ఎవరితోటి ఎలా మనం ప్రవర్తించాలి, ఎవరికి గౌరవించాలి, ఎవరి దగ్గర నుంచి గౌరవం తీసుకోవాలి అనేటువంటి దానికి ఒక ఉదాహరణ. మనకంటే పెద్దవాళ్ళకి మనం నమస్కరించాలి, మన తోటి వాళ్ళని మనం ఆలింగనం చేసుకొని మనము వాళ్ళకి అభినందనలు తెలియచేయాలి. మనకంటే చిన్న వాళ్ళకి మనం ఆశీర్వాదం అనేటువంటిది ఇవ్వవచ్చు. ఈ అభినందనలన్నీ అయిపోయిన తర్వాత ద్రౌపది కూడా అక్కడికి వచ్చారు. ద్రౌపది కూడా శ్రీకృష్ణ భగవానుడికి వందనాలు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కృష్ణుణ్ణి ఆసనం మీద కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేస్తున్నటువంటి సమయంలో కుంతీదేవికి తెలిసింది శ్రీకృష్ణుడు వచ్చారు అని. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చారు అనేటువంటి విషయం కుంతీదేవి తెలుసుకుందో పరుగున ఆమె కృష్ణుని పలకరించడం కోసం వస్తుంది. కుంతీదేవి యాక్చువల్గా తల్లితో సమానం శ్రీకృష్ణుడికి, ఎందుకంటే మేనత్త కాబట్టి. కుంతీదేవి రావడాన్ని చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వెంటనే తన సింహాసనం మీద నుంచి లేచి కుంతీదేవి యొక్క పాదాలకు కూడా నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. కానీ కుంతీదేవికి తన పరిస్థితి ఏంటో తనకు తెలుసు. వెంటనే కృష్ణుడిని లేపి ఆలింగనం చేసుకుని ప్రేమతోటి మాతృప్రేమను చూపించింది. ఆ తర్వాత కృష్ణుడిని ఉద్దేశించి కుంతీదేవి మాట్లాడుతుంది. కృష్ణుడిని ఉద్దేశించి కుంతీదేవి మాట్లాడుతూ మొదటగా ద్వారకలో ఉన్నటువంటి బంధువులందరూ కూడా క్షేమంగా ఉన్నారా? అందరూ అంటే ఆయన యొక్క ఆయన యొక్క బంధుమిత్రులందరూ కూడా క్షేమంగా ఉన్నారా అనేటువంటి విషయాన్ని అడిగింది. ఆ తర్వాత నీ భక్తుల యొక్క కష్టాలను తొలగించడం కోసం ప్రత్యక్షమవుతావు నువ్వు అనేటువంటి విషయాన్ని చెప్పింది. ఎందుకంటే ఇంతకుముందు అనేక సందర్భాల్లో శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ యొక్క కష్టాలను తొలగించడానికి నేనున్నాను అనేటువంటి ప్రమాణాన్ని చూపించారు. పాండవులు చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, తండ్రిని కోల్పోయినప్పుడు పాండవుల్ని తండ్రిలా చూడాల్సినటువంటి ధృతరాష్ట్రుడు తండ్రిలా చూడట్లేదు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అక్రూరుణ్ణి హస్తినాపురానికి పంపించి ధృతరాష్ట్రుడిని మందలించమని చెప్పారు. అక్రూరుడు వెళ్ళాడు, వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇలా వెళ్ళి మందలించి అలా వచ్చేలేదు, అక్కడ ఉండి అక్కడ జరుగుతున్నవన్నిటిని గమనించి ఆ తరువాత మాత్రమే ఆయన చెప్పారు. లేదు అని అంటే ధృతరాష్ట్రుడు ఆయన్ని అగౌరవపరిచేటువంటి అవకాశం ఉంది. నువ్వు ఇప్పుడే వచ్చావు, నీకెలా తెలుసు నేను ఎలా చూస్తున్నానో నా పాండవుల్ని, నువ్వు నా మీద అభియోగం మోపుతున్నావు అనేటువంటి ఒక నెపంతో ధృతరాష్ట్రుడు అక్రూరుడికి శిక్షించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అక్రూరుడు వెంటనే ఆయన్ని మందలించలేదు. కొంతకాలం అక్కడ ఉన్నాడు, పాండవుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో చూశారు. ఆ తర్వాత పాండవులకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి అక్రూరుడు ధృతరాష్ట్రుడికి మందలించారు. ఈ శరీరంతో ఉన్నటువంటి ఏదైనా సరే శాశ్వతమైనది కాదు, ఈ రాజ్యం కూడా శాశ్వతమైనది కాదు.
ఎప్పుడైతే నువ్వు ఈ రాజ్య ప్రజలని గనక సక్రమంగా పాలిస్తావో రాజ్య ప్రజల యొక్క మనసులో నిలిచిపోతావు. లేదు అంటే గనక ఆ ప్రజలు నిన్ను ఆ, అసహించుకుంటారు. అది ఒక రాజుకి మరణంతో సమానం. ఆ విధంగా ఆయన ఎన్నో ఎన్నో విషయాలను తెలియచేశారు అక్రూరుడు. కాబట్టి రాజుగా నీ బాధ్యత ప్రజలందరూ నచ్చేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. పాండవులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది, వాళ్ళు నీ పుత్రులతో సమానము, వాళ్ళకి నీ పుత్రులకి ఎలాంటి హక్కులు అర్హతలు ఉన్నాయో అలాంటివన్నీ కూడా పాండవులకు కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని అక్రూరుడు తెలియచేశారు. అప్పుడు అక్రూరుడు ఎందుకు వచ్చారు, అక్రూరుడు ఎందుకు తెలియజేశారు? శ్రీకృష్ణ భగవానుడు పంపిస్తేనే వచ్చారు. ఈ విషయం కుంతీదేవికి తెలుసు. అందుకనే ఎప్పుడైతే నీ సోదరుడైనటువంటి అక్రూరుని హస్తినాపురానికి పంపించి ధృతరాష్ట్రుని మందలించమని చెప్పావో అప్పుడే మాకు అర్థమైపోయింది, మా వెనకాల నువ్వు ఉన్నావు, మా క్షేమం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అనేటువంటి విషయం మాకు అర్థమైంది. నీకు స్వపర భేదాలు లేవు, నా వాళ్ళు కాదు అనేటువంటి భేదం లేదు, పక్షపాత ధోరణి అంతకంటే లేదు. కాకపోతే నీ భక్తుల పట్ల నువ్వు మాత్రం చాలా కరుణను చూపిస్తావు. ఈ భక్తుల యొక్క క్షేమాన్ని నువ్వు చూసుకుంటావు, వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా నువ్వు చూసుకుంటావు అని కుంతీదేవి పలికింది. అలా పలికి ఎవరైతే నువ్వే అందరికీ కూడా సమస్త జగత్తుకి కూడా శ్రేయోభిలాషివి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మగా నువ్వు ఉండి అందరికీ శ్రేయోభిలాషిగా వర్తిస్తున్నావు అనేటువంటి విషయం తెలుసుకొని నిరంతరం నిన్నే స్మరిస్తారో అలాంటి వ్యక్తికి భౌతిక క్లేశాలు అనేటువంటి పూర్తిగా తొలగిపోతాయి. ఇది కుంతీదేవి మాట్లాడినటువంటి మాటలు. ఓకే, అంటే కృష్ణుడిని కేవలం ఒక మేనల్లులానే చూడలేదు. కృష్ణుడిని దేవాది దేవుడు. ఆయన ఉంటే క్షేమం గ్యారంటీ, ఆయన ఉంటే వాళ్ళు ఎలాంటి కష్టాల్లో నుంచి బయటపడతారు. ఇప్పుడు కూడా పాండవులు కష్టాల్లో ఉన్నారు, కాండవ వనంలో ఉన్నారు. కాండవ వనం నుంచి ఎలా మనం ఒక నగర నిర్మాణం చేయాలి, ఒక నగరాన్ని నిర్మించడం అంటే అది చిన్న విషయం ఏం కాదు. ఒక నగర నిర్మాణం చేయాలి అని అంటే చేతిలో చిల్లి గవ్వ లేకుండా నగర నిర్మాణాన్ని ఎలా చేస్తారు? వాళ్ళ జీవితకాలం మొత్తం నగర నిర్మాణానికే పోతే ఎప్పుడు వాళ్ళు రాజ్యాన్ని వాళ్ళు విస్తరిస్తారు? ఎప్పుడు ప్రజలందరినీ వాళ్ళ కాన్ఫిడెన్స్లో తెచ్చుకుంటారు? ఎప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా వాళ్ళ సామంత దేశాలుగా మార్చుకుంటారు? ఇవన్నీ సాధ్యమయ్యాయి కావు. ఇలాంటి కష్టం నుంచి బయటపడాలి అని అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళకి అండగా నిలబడాలి. ఇప్పుడు కృష్ణుడు అందుకే వచ్చాడు అనేటువంటి విషయం కుంతీదేవికి అర్థమైపోయింది. నువ్వు వచ్చింది మా కష్టాలు తీర్చడానికే అనేటువంటి విషయాన్ని కుంతీదేవి కృష్ణుని ఉద్దేశించి అన్నది. ఆ తరువాత ధర్మరాజు మాట్లాడుతున్నారు. యుధిష్ఠిరుడు కృష్ణుడితో మాట్లాడుతూ ఏమంటున్నాడో ఈ రోజు మనం చూద్దాం. 11వ శ్లోకం, ఇందుమతి మాతాజీ. యుధిష్ఠిరౌవాచ యుధిష్ఠిరమువాచ కిన్నాచరితం శ్రేయో న వేదాహమదీశ్వర కిం నాచరితం శ్రేయో న వేదాహమదీశ్వర యోగేశ్వరాణం దుర్ధర్షో యన్నో దృష్టః కుమేధసాం. యోగేశ్వరాణం దుర్ధర్షో ఎన్నో దృష్టః కుమేధసాం. ధర్మరాజు పలికెను, ఓ అధీశ్వర, యోగులకైనను దుర్దర్శుడవు నిన్ను దర్శించుటకు మూడుల మగు మేమెట్టి పుణ్యకార్యములను అనరించుతమో ఎరుగము. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణ భగవాన్ని స్మరించడం పక్కన పెట్టండి, కీర్తించడం పక్కన పెట్టండి, ఆయన్ని స్వయంగా ముఖాముఖి దర్శిస్తున్నారు పాండవులు. ఎంతో మంది యోగులు ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సులు చేసి ఎంతో యజ్ఞాలు యాగాలు చేసి వాళ్ళు చేసినటువంటి తపోఫలంగా కూడా నువ్వు వాళ్ళకి దర్శనం ఇవ్వట్లేదు. ఎంతో జ్ఞానాన్ని పొంది ఎంతో తపస్సు చేసినటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళకి పూర్తి జ్ఞానం లేక శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాకార రూపాన్ని వాళ్ళు దర్శించుకోలేకపోతున్నారు. ఓకే, మనకి శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది అని అంటే గొప్ప గొప్ప మునులు, గొప్ప గొప్ప యోగులు ఎంతో కాలం పాటు లక్షల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క బొటనివేలు గోరు కూడా చూడలేరు వాళ్ళు. కానీ భక్తుడు మాత్రం భగవంతుడిని సాక్షాత్కరించుకోగలుగుతారు. అంటే భక్తుడి యొక్క ఉన్నతమైనటువంటి స్థానం గురించి మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క సాకార రూపాన్ని అర్థం చేసుకోవడము అని అంటే అది నిరాకారాన్ని అర్థం చేసుకోవడం అంత కూడా కాదు.
లేదంటే ఈ ఆ, శూన్యవాదమో లేకపోతే నిరాకారవాదమో చెప్పడం కాదు. వీళ్ళందరూ ఎందుకు భగవంతుడి యొక్క పాదానికి ఉన్నటువంటి గోటి వరకు కూడా చేరుకోలేకపోతున్నారు అని అంటే వీళ్ళల్లో కృష్ణుడి మీద, తన యొక్క రూపం మీద ప్రేమ లేకపోవడం. కేవలం శుద్ధ భక్తుడికి మాత్రమే శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని ప్రేమిస్తారు. ఆ రూపానికి సేవ చేయాలి అనుకుంటారు. మిగిలింది ఏదైనా సరే భగవంతుడి యొక్క విస్తారం, మిగిలింది ఏదైనా సరే భగవంతుడి యొక్క అంశ, మిగిలింది ఏదైనా సరే భగవంతుడి యొక్క సేవకుడు, భగవంతుడి యొక్క అవతారాలు, భగవంతుడి యొక్క స్వాంశలు. ఇది మాత్రం కేవలం భక్తుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. అందుకనే భక్తుడికే భగవంతుడి యొక్క సాక్షాత్కారం అనేటువంటిది అవుతుంది. అందుకని ధర్మరాజు అంటున్నాడు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళకే నువ్వు దర్శనం ఇవ్వవు, మేము ఏం పుణ్యం చేసుకున్నామో మాకే తెలియట్లేదు, మేము మీ దర్శనం తీసుకుంటున్నాం. మేము ప్రత్యక్షంగా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ ముందు ప్రత్యక్షంగా నిలబడి ఉన్నారు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. మూఢులమే అయినా కానీ మేము ఎప్పుడు ఎలాంటి పుణ్యం చేశామో అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భక్తుడికి జ్ఞానం అవసరం లేదు, శుద్ధ భక్తుడికి ఎలాంటి జ్ఞానము అవసరం లేదు. ఒక మూఢుడైనా సరే భగవంతుణ్ణి పొందగలిగినట్లు, భక్తిలో పొందగలిగినట్లు ఎంతో జ్ఞానం ఉన్నటువంటి యోగులు, తపస్సులు కూడా వాళ్ళు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు, ఒక భక్తుడు అర్థం చేసుకున్నట్టు. ఇది నిరూపించడం కోసమే మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఎవరి దగ్గర దీక్ష తీసుకున్నారు? భక్తి గౌరకిషోర్ బాబా గారి దగ్గర తీసుకున్నారు. ఆయన అసలు గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గర తీసుకున్నారు. ఎందుకు ఆయన గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గర తీసుకోవాలి? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పెద్ద జ్ఞాని, ఆయన మంచి ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, చాలా రిచ్ పర్సన్. తన తండ్రే పూర్తి జ్ఞానవంతుడు, ఆయన ఒక మెజిస్ట్రేటు. తన తండ్రి యొక్క భాగవతం క్లాసులోనే గౌరకిషోర్ దాస్ బాబాజీ వచ్చి కూర్చునేవాడు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, గౌరకిషోర్ దాస్ బాబాజీ ఇద్దరూ కూడా కూర్చునేవాడు. భక్తి వినోద్ ఠాకూర్ క్లాస్ చెప్తుంటే మరి తండ్రి దగ్గర దీక్ష తీసుకుని ఉండొచ్చు కదా. భక్తి ఆయన సిద్ధాంత శుద్ధ భక్తుడు ప్రభుజీ, చాలా శుద్ధ గౌరకిషోర్ భక్తుడే. బాబా. తండ్రి కూడా శుద్ధ భక్తుడే. తండ్రి శుద్ధ భక్తుడు కాదా? భక్తి వినోద్ ఠాకూర్ శుద్ధ భక్తుడు కాదా? శుద్ధ భక్తుడు ప్రభు. భక్తిలో ఎందుకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గర దీక్ష తీసుకున్నారు? కృష్ణ కృపామూర్తి కనుక గౌరకిషోర్ బాబాజీ శాస్త్రాలు చదవకపోయినా కూడా అందులో ప్రభుజీ శాస్త్రజ్ఞానం లేదు కానీ భక్తిలో పూర్తిగా భక్తిలో కరెక్ట్ మాతాజీ. ఇప్పుడు నేను అనేది భక్తి వినోద్ ఠాకూర్కి భక్తి లేదా? భక్తి వినోద్ ఠాకూర్కి శాస్త్రజ్ఞానం లేదా? భక్తి వినోద్ ఠాకూర్ భక్తి స్థాయిలో పురోగమించలేదని అంటున్నారా మీరు అందరూ? అంటే మనకు నిరూపించడానికి ప్రభుజీ, గౌరకిషోర్ బాబాజీ మనకి తెలియపరచడానికి. ఒకటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మనకి ఏం నిరూపించదలుచుకున్నారు అని అంటే, తన ముందు రెండు చాయిస్లు ఉన్నాయి. ఒకటి జ్ఞానం ఉన్నది, భక్తి ఉన్నది వ్యక్తి. ఇంకొక అతను పూర్తిగా జ్ఞానం లేకపోయినా కానీ భక్తిలో పూర్తిగా స్థిరంగా ఉన్నారు. సమాజానికి నిరూపించాలి. ఒక వ్యక్తిని గురువుగా పొందాలి అంటే ఆ వ్యక్తి మనకంటే ఉన్నతమైన వాడు అయి ఉండవని అవసరం లేదు. భౌతికంగా ఆ వ్యక్తి భక్తిలో ఉన్నతుడైతే చాలు, ఆ వ్యక్తిలో కృష్ణ ప్రేమ ఉంటే చాలు, ఆ వ్యక్తి శాస్త్రాన్ని గౌరవిస్తే చాలు, ఆ వ్యక్తి తన గురువుని గౌరవిస్తే చాలు, ఆ వ్యక్తి గురు పరంపరలో ఉంటే చాలు. అందుకని గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళారు. గౌరకిషోర్ దాస్ బాబాజీ అంత సులువుగా నేను గురుదీక్ష ఇస్తాను అని అల్లా. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వెళ్ళి నాకు మీరు గురుదీక్ష ఇవ్వండి అని అన్నారు. నేను ఇవ్వను అన్నారు. నేను ఇవ్వను పో అన్నారు. యాక్చువల్గా గౌరకిషోర్ దాస్ బాబాజీ ఎవరికి గురుదీక్ష ఇవ్వలేదు ఇంతవరకు. అంతకుముందు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కంటే ముందు 100 మంది శిష్యులు ఉన్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక 101వ శిష్యుడిగా వచ్చారు అనుకోవడానికి కూడా లేదు, మొదటి శిష్యుడు. ఓకే, కానీ తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నేను గౌరకిషోర్ దాస్ బాబాజీ నాకు దీక్ష ఇవ్వండి, మీరే నాకు దీక్షా గురువుగా ఉండండి అని అంటే ఆయన ఒప్పుకోవట్లేదు. నేనేం చేయాలి అని అంటే తండ్రి అన్నారు, పర్వాలేదు నువ్వు వెళ్ళు, ఆయన ఒప్పుకునేంత వరకు నువ్వు ఆయన పాదాల దగ్గరనే సేవ చేయన్నారు. ఒకవేళ ఇప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ కూడా మనకి ఏం ప్రూవ్ చేస్తున్నారు అని అంటే, భక్తి వినోద్ ఠాకూర్ ఒక గొప్ప శిష్యుడు. ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక గొప్ప శిష్యుడు అవుతాడు భక్తి వినోద్ ఠాకూర్ కనుక గ్రహించినట్లయితే. ఆయన తర్వాత గౌడ్య మఠాన్ని స్థాపించబోతున్నారు.
తర్వాత గొప్ప శిష్యులను తయారు చేయబోతున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి లాంటి శిష్యులు చాలా మందిని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తయారు చేయబోతున్నారు. ఈ సమాజానికి చాలా మందికి చాలా మెసేజ్లు ఇవ్వబోతున్నారు. ఆధ్యాత్మిక వారసుడు ఎవరు భక్తి వినోద్ ఠాకూర్కి అని అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఈ విషయం తెలిసి కూడా ఆయన ఇలాంటి వ్యక్తి నా శిష్యుడైతే బాగు, ఇలాంటి వ్యక్తి నా శిష్యుడైతే బాగు అని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే నా పరంపరని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయగలడు, నాకు కూడా పేరుని ప్రతిష్టని తీసుకురాగలడు, ఒక గురువుగా నేను చాలా గర్వంగా ఉండగలను అని అనుకుంటారు సామాన్యంగా. సో భక్తి వినోద్ ఠాకూర్ యొక్క భక్తి స్థాయి ఏంటో చూడండి. ఎలాంటి పొగడ్తలకి, ఎలాంటి మర్యాదలకి కూడా ఆయన లొంగలేదు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గనక భక్తి వినోద్ ఠాకూర్ యొక్క శిష్యుడు అయిపోయినట్లయితే, కొడుకే శిష్యుడుగా కూడా అయి ఉన్నట్లయితే ఆయన కీర్తి ప్రతిష్టలు ఎక్కడికి వెళ్ళాయి? అంటే ఒక భక్తుడు ఎంత హంబుల్గా ఉంటారు, కీర్తి ప్రతిష్టల కోసం ఎందుకు పాకులాడరు అనేటువంటి విషయాన్ని కూడా భక్తి వినోద్ ఠాకూర్ మనందరికీ కూడా ప్రూవ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులను చూస్తే మనకి ఇదే అర్థమవుతుంది. చాలా గొప్ప భక్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏ గౌరవం కోసం కూడా వాళ్ళు పాకులాడలేదు, ఏ మర్యాద కోసం కూడా వాళ్ళు పాకులాడలేదు. తన పుత్రుడు గొప్ప ప్రయోజకుడు అవుతాడు, ఆధ్యాత్మికంగా ఎన్నో పుస్తకాలు రాస్తారు, ఎంతో మంది శిష్యులను తయారు చేస్తారు, ఎంతో మంది కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకువెళ్తారు, చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ప్రపంచ స్థాయి వరకు తీసుకెళ్లగలుగుతారు అనేటువంటి విషయం తెలిసినా కానీ భక్తి వినోద్ ఠాకూర్ తన పుత్రుని గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళమన్నారు. గౌరకిషోర్ దాస్ బాబాజీ లాంటి ఒక ఇల్లిటరేట్, చదువురాని వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాడే. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉండడానికి, కృష్ణ ప్రేమను పొందడానికి చదువుకి ఏమి సంబంధం లేదు, జ్ఞానానికి ఏమి సంబంధం లేదు, విజ్ఞానం ఉండాలి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎంతో రిక్వెస్ట్ చేస్తే భక్తి వినోద్ ఠాకూర్ గౌరకిషోర్ దాస్ బాబాజీ చివరికి ఒప్పుకున్నారు. చివరికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు, మీరు గనక నాకు గురుదీక్ష ఇవ్వకపోతే ఇక నేను ఇక్కడే ఈ శరీరాన్ని త్యాగం చేసేసి నేను ఆత్మహత్య చేసేసుకుంటాను అని అన్నారు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళి నేను దీక్ష తీసుకోను, మీరే నాకు దీక్ష ఇవ్వాలి, నాకు మీరు తప్ప వేరే ఎవరు దీక్ష ఇవ్వడానికి లేదు అని అన్నారు. అప్పుడు గౌరకిషోర్ దాస్ బాబాజీ దీక్ష ఇచ్చారు. అంటే ఒక గురువును పొందడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఇలా వెళ్ళి క్యూలో నిలబడితే అలా మాల వేసేస్తారు, మాల చేతిలో పెట్టేస్తారు, దీక్ష వచ్చేస్తుంది అనుకునే అంత ఈజీ కాదు. బాగా తెలిసిన వ్యక్తి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గౌరకిషోర్ దాస్ బాబాజీకి తన శిక్షాగురు అయినటువంటి భక్తి వినోద్ ఠాకూర్ యొక్క కొడుకు అయినా సరే గౌరకిషోర్ దాస్ బాబాజీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఎన్నో సంవత్సరాలు ఆయన వెనకాలనే తిరిగారు, సేవ చేశారు. పుట్టినప్పటి నుంచి తెలుసు గౌరకిషోర్ దాస్ బాబాజీకి, అయినా సరే ఇవ్వలేదు. మనం అందరం అనుకుంటాం, నేను నిన్న వచ్చాను ప్రభుజీ మీ గ్రూప్లోకి, నాకు ఎందుకు ఇవ్వరు, నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వరు ప్రభుజీ, నన్ను కూడా ప్రభుపాద ఆశ్రయానికి తీసుకెళ్ళండి, నన్ను కూడా గురు ఆశ్రయానికి తీసుకెళ్ళండి, నన్ను కూడా గురు దీక్ష వరకు తీసుకెళ్ళండి అని మనం అందరం కూడా డిమాండ్లు కూడా చేస్తాం. కొంతమంది నాకు ఫోన్లు చేసి నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని కూడా అంటారు. ఓకే, సో డిమాండ్లు చేసి తెచ్చుకునేది కాదు గురువుని పొందడం అంటే. గురువుని పొందడం అంటే అదొక తపస్సు. ఓకే, ఎప్పుడు అర్హత ఉంటుందో అప్పుడు దొరుకుతుంది. మనం ముందు ఆ అర్హతను సంపాదించడం కోసం ప్రయత్నించాలి. ఆ అర్హతను సంపాదించడం కోసం ప్రయత్నించకుండానే నాకు ఇవ్వండి, ఇదేమీ ఆభరణం కాదు మెడలో వేసుకోవడానికి కదా, ఇదేమీ ఆభరణాలు కావు మెడలో వేసుకొని నేను కూడా నాకు కూడా ఉన్నారు అని చెప్పుకొని తిరగడానికి. అర్హతను సంపాదించాలి. ఆ అర్హతని సంపాదించాలి అని అంటే మీ సీనియర్స్ని, మీ టెంపుల్ మేనేజ్మెంట్ని మీరు ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. వాళ్ళందరూ కన్విన్స్ అవ్వాలి. ఎంతో తెలిసినటువంటి వ్యక్తి అయినా కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి దీక్ష ఇవ్వడానికి ఎన్నో సంవత్సరాలు ఆయన చుట్టూ తిప్పుకున్నారు గౌరకిషోర్ దాస్ బాబాజీ. మరి అర్థం చేసుకోండి ఎంత కష్టమో గురువుని పొందడం అంటే. ఓకే, అలాంటి అంటే ఆ స్థాయి వరకు రావాలంటే కూడా ఎన్నో జన్మల నుంచి మనం పుణ్యకర్మలు చేసి ఉండాలి, ఎన్నో జన్మల నుంచి హరినామాన్ని మనం తీసుకొని ఉండాలి, ఎన్నో జన్మల నుంచి మనం తపస్సులు చేసి ఉండాలి. అందుకనే మనకి ఒక గురువు యొక్క ఆశ్రయం అనేటువంటిది కూడా దొరకడం అనేటువంటిది దుర్లభమైనటువంటి పని.
అలాంటిది పాండవులకి శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షంగా ముఖాముఖి దర్శనమిస్తున్నారు. వాళ్ళ సహచరుడులా, వాళ్ళ మిత్రుడులా, వాళ్ళ సోదరుడులా, వాళ్ళ బంధువులా, వాళ్ళ సేవకుడులా. మరి ఇలా రావాలంటే మరి ఇంకా వాళ్ళు ఎలాంటి భక్తులై ఉండాలి పాండవులు? మనం ఒక గురువుని కూడా పొందలేకపోతున్నాం. పాండవుల యొక్క గొప్పతనం ఎంత అయి ఉంటే కనుక పాండవులు ఈ విధంగా పొందగలుగుతారు. అదే పాండవుల్లో ఉన్నటువంటి గొప్పతనం కూడా. పాండవులు ఏముంది, నువ్వు వచ్చావు మా బావవి అని అంటలేదు, నీకు అక్కడ పని లేక ఇక్కడికి వచ్చావు అని కూడా అంటలేదు. ఓకే, వచ్చినటువంటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని, స్థాయిని కీర్తిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్థాయి కృష్ణుని యొక్క పాదాల దగ్గర అనేటువంటి విషయాలను వాళ్ళు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఇది ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి ఒక వినయం. వినయం లేకపోతే భక్తి లేనట్లే. ఒక వ్యక్తిలో వినయం లేదు అని అంటే ఆ వ్యక్తి భక్తిలో ఒక మెట్టు కూడా ఎక్కలేదు అని అర్థం. ఆ వినయం అనేటువంటిది మొదటి యొక్క క్వాలిటీ. మనకి తర్వాత అధ్యాయంలో వస్తుంది, 17వ అధ్యాయంలో వస్తుంది భక్తుల యొక్క క్వాలిటీస్. భక్తులు ఎలా ఉండాలి అనేది భగవద్గీత 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో భక్తులు చెప్తుంటారు. సాత్వికమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, రాజసికమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, తామసికమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, భక్తులు ఎలా ఉంటారు అనేటువంటి విషయం మాట్లాడుతున్నప్పుడు వినయం కూడా ఒక క్వాలిటీ. మొదటి క్వాలిటీ వినయం. వినయంగా ఉండడం అంటే ఏంటి? ప్రతి వ్యక్తిని గౌరవించటం. ప్రతి వ్యక్తి తనకంటే ఉత్తమమైనటువంటి వాడు అని వాళ్ళని గౌరవించాలి. మనకంటే ఎక్కువ చదువుకున్నాడా, మనకంటే తక్కువ చదువుకున్నాడా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఆ వ్యక్తికి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కనుక మనం ఇవ్వగలిగితే అందరినీ గౌరవించడం, అది వినయం అంటే. మన స్థాయిని ఎప్పుడు కూడా చాలా తక్కువ అని మాత్రమే మనం భావించాలి. అది వినయం. అలాంటి వినయాన్ని పాండవులు ప్రదర్శిస్తున్నారు. ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్ని పాండవుల్లో ఉన్నాయి అని అంటే కృష్ణుడు వచ్చినప్పుడు మా బంధువు అన్నట్టు కాకుండా నీ దర్శనమే దుర్లభము, వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి యోగులకు కూడా దొరకనటువంటి నీ దర్శనం మేము ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటేనో మేము మీకు మా కళ్ళ ముందు నువ్వు నిలబడ్డావు, మాకు ప్రత్యక్షంగా దర్శనం ఇస్తున్నావు అని అంటున్నారంటే దానికి ఎంత వినయం కావాలి ఒక వ్యక్తికి? చాలా వినయం కావాలి. ఓకే, సో అది ఆ వినయం యుధిష్ఠిరుడు చూపిస్తున్నాడు. యుధిష్ఠిరుడు మాట్లాడుతూ. ఓకే, 12వ శ్లోకం మంజులత మద. ఇతి వై వార్షికాన్ మాసాన్ రాజ్ఞా సోభ్యర్థిత సుఖం. इति वै वार्षिकान् मासान् राज्ञा स्योभ्यर्थितः सुखम् జనయన్నయవానందం ఇంద్రప్రస్థౌకసాం విభుః. जनयन्नयनानन्दम् ఇంద్రప్రస్థౌకసాం విభుః. హరే కృష్ణ ప్రభుజీ. భావం: తమతో కలిసి ఉండుటకు రాజుచే అభ్యర్థింపబడిన వాడై ఆ దేవదేవుడు పురవాసులకు నయనానందమును కలిగించుచు వర్షాకాల మాసములలో ఇంద్రప్రస్థమునందే ఆనందముగా గడిపెను. భాష్యము: శ్రీమద్భాగవతమునందు పఠించువారు సాధ్యపడినచో కావ్యమయమగు ఈ సంస్కృత శ్లోకములను చక్కగా ఉచ్చరించుటకు యత్నించవలెను. ఓకే, సో హరే కృష్ణ శ్రీకృష్ణ ప్రభు. భగవానుడు పాండవుల యొక్క అభ్యర్థన మేరకు ఆయన వాళ్ళకి ఆనందాన్ని కలిగించడం కోసం వాళ్ళ కనులకి విందును చేశారు. కనులకి విందును ఎలా చేశారు? పాండవుల యొక్క కనులకి కృష్ణుడు విందుని చేశారు. ఆయన దర్శనం దర్శన భాగ్యంతోనా ఆయన ప్రభుజీ? దర్శనం దర్శన భాగ్యంతో ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఉంటున్నారు ఆయన. ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందు. ఎంతకాలం ఉన్నారు? వర్షాకాలం మొత్తం ఉన్నారట. అప్పుడు యాక్చువల్గా వర్షాకాలం, ఇంద్రప్రస్థంలోనే ఉండిపోయారు. వర్షాకాలం మొత్తం కూడా ఇంద్రప్రస్థంలోనే ఉన్నారు. అంటే ఎన్ని నెలలు? సుమారుగా 3-4 నెలలు. 4 మాసాలు 3 నెలల ప్రభుజీ. 3-4 నెలల పాటు శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ ముందే ఉన్నారు, వాళ్ళతోనే కలిసి ఉన్నారు, వాళ్ళతోనే కలిసి ఆడుకుంటున్నారు, వాళ్ళతోనే కలిసి జీవిస్తున్నారు. పండుగ కాదా? ఇది కన్నులకి పండుగ కాదా? ఇదే కన్నులకి పండుగ అంటే. ఇలాంటి పండుగని వాళ్ళు కలిగించారు. అయితే ఇక్కడ ఇంద్రప్రస్థం అనేటువంటి మాట అంటున్నారు. యాక్చువల్గా అప్పటికి ఇంద్రప్రస్థ నిర్మాణం జరగలేదు. కృష్ణుడు కాండవవనంలో ఉన్నప్పుడు వెళ్ళారు, అప్పటికి ఇంద్రప్రస్థం నిర్మాణం అనేటువంటిది జరగలేదు. మరి ఇంద్రప్రస్థం అని ఎందుకు అంటున్నారు ఇక్కడ?
ఎందుకంటే ఎందుకు ఇంద్రప్రస్థం అని అంటున్నారంటే ఈ భాగవతం రాసినప్పటికి ఇదంతా జరిగిపోయింది. ఓకే, ఇదంతా బోల్ ప్రభుజీ, హరి బోల్. ఈ జరిగిన కథను రాస్తున్నారు వ్యాసుడు కదా. భాగవతం 5000 సంవత్సరాల క్రితం రాశారు, అంటే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత. మరి అప్పటికే ఇదంతా జరిగిపోయింది కదా, అందుకని ఆయన ఇంద్రప్రస్థం అని రాశారు. అప్పటికే దానికి పేరు వచ్చిందనమాట. ఓకే, ఇంద్రప్రస్థం అని రాశారు. అంటే ఈ భాగవతం రాసే టయానికి దానికి ఉన్నటువంటి పేరునే ఉపయోగించారు రాసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ శేషరత్నం మొదటి. హరే కృష్ణ ప్రభుజీ. ఏకదారథమారుహ్య విజయో వానరధ్వజం ఏకదారథమారుహ్య విజయో వానరధ్వజం గాంధీవం ధనురాధాయ తూణౌ చాక్షయ సాయకో గాంధీవం ధనురాధాయ తూనౌ చక్షయశాయకౌ సాకం కృష్ణేన సన్నద్ధో విహర్తుం విపినం మహత్ సాకం కృష్ణేన సన్నద్ధో విహర్తుం విపినం మహత్ బహువ్యాల మృగాకీర్ణం ప్రావిశత్పరవీరః బహువ్యాల మృగాకీర్ణం ప్రావిశత్పరవీరః. భావం: శత్రువీరులను ధనుమాడి అర్జునుడు ఒకనాడు కవచమును ధరించి కపిధ్వజము కలిగిన రథమునికి గాంధీవనము 2 అక్షయ తూనీరకములను తీసుకుని వేట నిమిత్తము కృష్ణుడితో కూడి ఘోర మృగములను నుండి ఉన్నట్టి మహావనమునకు వెడలిను. ప్రభుపాదుల వారి భాష్యము: ఈ సంఘటన కాండవనము దహనము తరువాతనే జరిగి ఉండవచ్చును. ఏలైనా ఆ సందర్భన పొందినట్టి గాంధీవాది ఆయుధములచే అర్జునుడు ఇప్పుడు ఉపయోగించుతున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. శత్రువీరులను దుర్మాడినటువంటి అర్జునుడు ఒకనాడు కవచమును ధరించి కపిధ్వజమును కలిగినటువంటి రథమును ఎక్కి గాంధీవమును 2 అక్షయ తూణీరములను తీసుకుని వేట నిమిత్తం కృష్ణుడితో కూడి క్రూర మృగములు నిండి ఉన్నటువంటి మహావనమునకు వడలను. యాక్చువల్గా ఇందులో ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ గాంధీవాన్ని వాడారు అని అన్నారు. గాంధీవం ఎప్పుడు దొరికింది వాళ్ళకి? కాండవ వనం దహనం చేసినప్పుడు అగ్నిదేవుడు ఆయనకి బహుమతిగా ఇచ్చారు. కాండవ వనాన్ని దహనం చేసిన తరువాత జరిగినటువంటి సంఘటన అనమాట ఇది. అందుకనే గాంధీవాన్ని వాడుతున్నారు. గాంధీవం పట్టుకొని ఆయన వేటకు వెళ్ళారు, కృష్ణుడు తీసుకొని అని అంటున్నారు. అంటే ఇదంతా కూడా కాండవ వన దహనం జరిగిన తర్వాత అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, సో కృష్ణుడితో కలిసి క్రూర మృగాలను వేటలాడడం కోసం అర్జునుడు రథానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 15 శ్రీవాణి మాతాజీ. తత్ర విద్యచ్చరైర్వ్యాఘ్రాన్ సూకరాన్ మహిషాన్రురూన్ తత్ర విద్యచ్చరైర్వ్యాఘ్రాన్ సూకరన్మాహిషాన్ రూరాన్ శరభాన్ ఘవయాన్ ఖడ్గాన్ హరిణాన్ శశశల్లకాన్ శరభాన్ గవయాన్ ఖడ్గాన్ హరిణన్ శశశల్లకాన్. అరణ్యనందు అర్జునుడు పులులను, సూకరములను, మహిషమును, రురువులను, శరభములను, గవయములను, ఖడ్గమృగములను, నల్లజింకను, కుందేళ్లను, ముళ్ళపందులను తన బాణములతో సంహరించెను. హరే కృష్ణ ప్రభుజీ. అసలు మామూలుగానే అది కాండవ ప్రస్థం కాబట్టి చాలా అడవి మృగాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా ఒక క్షత్రియుడు తన యొక్క క్షత్రియ విద్య ఏదైతే ఉంటుందో తనకున్నటువంటి యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించటము అనేటువంటిది తను జంతువుల మీదనే ప్రదర్శిస్తాడు. ఓకే, ప్రాక్టీస్ అనమాట ఇది. ఒక క్రికెట్ ఆడుకునేవాడు ప్రాక్టీస్ చేసి క్రికెట్లో గ్రౌండ్లోకి వెళ్తాడు కదా. వరల్డ్ కప్ క్రికెట్ ఆడటానికి వెళ్తాడు అనుకోండి, క్రికెట్ ఆడేవాడు ముందు ఏం చేస్తాడు? నెట్లో ప్రాక్టీస్ చేస్తాడు కదా. నెట్లో ప్రాక్టీస్ చేయకూడదు, క్రికెట్ ఆడటానికి వెళ్తే ఏమవుతుంది? సరిగా ఆడలేడు, ఓడిపోయే అవకాశం ఉంటుంది. మరి యుద్ధంలో వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? శత్రువుల్ని సంహరించడం. మరి శత్రువుల్ని సంహరించే ప్రాక్టీస్ ఎలా చేయాలి క్షత్రియుడు? చాలా ఘోరంగా చేయాలి. ఓకే, అర్జునుడు చంపాడు కాబట్టి నేను చంపొచ్చు అనుకోవద్దు. అది క్షత్రియుడు కాబట్టి ఆయన ప్రజలందరినీ రక్షించాల్సినటువంటి బాధ్యత తన మీద ఉంది కాబట్టి, శత్రురాజుల మీద యుద్ధం చేసేటువంటి బాధ్యత కూడా తన మీద ఉంది కాబట్టి, భవిష్యత్తులో తను చేయబోయేటువంటి శత్రురాజుల మీద యుద్ధం చేసి ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్తించడం కోసం ఆయన యుద్ధం అనేటువంటి కళని ప్రాక్టీస్ చేయాలి. ఆ యుద్ధం అనేటువంటి కళని మనుషుల మీద ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది?
మనుషులు చనిపోతారు. చచ్చిపోతారు. తమ రాజ్యంలో ఉన్న వాళ్ళే చచ్చిపోతారు. ఎవరిని కాపాడదామని ఆయన యుద్ధ కళను ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళనే ఆయన చంపేసుకుంటూ పోతే దాని మీనింగ్ ఏముంటుంది ఇంకా? అందుకనే రాజులు వేట చేయవచ్చు. యాక్చువల్గా క్రూర మృగాలను వేటాడడం కూడా యుద్ధం కంటే తక్కువ విషయం ఏం కాదు. క్రూర మృగాలు చాలా పన్నాగాని పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి, చాలా ఫాస్ట్గా పరిగెడతాయి, చాలా యుక్తితోటి అవి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. వాటి వెనకాల వెళ్ళి వాటి యుక్తిని కూడా వీళ్ళు ఛేదించి వీళ్ళు ఆ మృగాలని చంపటము అని అంటే ఒక శత్రువును కూడా వెంటాడి చాలా సులువుగా చంపగలుగుతాడు ఒకవేళ కనుక ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే. కాబట్టి కృష్ణుడి దగ్గర ఉన్నా కానీ దాన్ని తప్పు అని అనలేదు. ఓకే, ఒక క్షత్రియుడికి అది సరి అయినటువంటి పని. ఇంకోటి, మనం క్రూర మృగాలను చంపితే మనం వండుకొని తింటాం, కానీ క్షత్రియులు అలా చేయరు. క్షత్రియులు ఏం చేస్తారు? దహన సంస్కారాలు. అంత్యక్రియలు చేస్తారు. వాటికి చనిపోయినటువంటి వాళ్ళ చేతిలో చనిపోయినటువంటి క్రూర మృగాలకి అంత్యక్రియలు చేస్తారు వాళ్ళు. ఇంకొకటి, ఇలా వేట కోసం వచ్చినటువంటి క్షత్రియుడి చేతిలో మరణించినటువంటి ఆ జంతువుకి మానవ శరీరం వస్తుంది. యజ్ఞంలో చనిపోయినటువంటి ఒక జంతువుకి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో క్షత్రియుడి చేతిలో చనిపోయినటువంటి జంతువుకి కూడా అలాంటి ప్రయోజనమే ఉంటుంది. యజ్ఞంలో చనిపోయినటువంటి జంతువుకి ఏమవుతుంది? జంతు శరీరంపై మానవ శరీరం వస్తుంది. యజ్ఞం సఫలమైందా లేదా అనేటువంటి విషయం చనిపోయినటువంటి జంతువుకి మానవ శరీరం వచ్చిందా లేదా అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మానవ శరీరం వచ్చిందని తెలుసుకున్నారనుకోండి, బ్రాహ్మణులు యజ్ఞం చేసేటువంటి హోతలు తెలుసుకున్నారనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది యజ్ఞం సక్సెస్ అయిందా కాలేదా అనేటువంటి. ఎప్పుడైతే వాళ్ళు తెలుస్తున్నా ఓకే నీ యజ్ఞం సక్సెస్ అయింది అని చెప్తారు. అందుకనే బలిస్తారు. యజ్ఞంలో జంతువులను బలిచ్చేది అందుకు. ఇప్పుడు ఒక జంతువుకి జంతు శరీరంపై మానవ శరీరం రావడము అనేటువంటిది మంచి పనా చెడ్డ పనా? మంచిది మంచిది కదా. చాలా మంచి పని. ఒక జంతువుకి మనం మానవ శరీరం ఇవ్వగలగడం అనేటువంటి చాలా మంచి పని. కానీ చూసే వాళ్ళకి అది పాపకర్మలా కనిపిస్తుంది, ఎందుకంటే జంతువుని బలిస్తున్నారు కాబట్టి. కానీ యజ్ఞం కనుక సక్సెస్ఫుల్గా చేసి జంతువుని కనుక బలిచ్చినట్లయితే అది మంచి పనే. కలియుగంలో యజ్ఞాలు సక్సెస్ఫుల్గా జరగవు. ఎందుకంటే యజ్ఞం చేసేటువంటి హోతలు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వేద మంత్రాలు తప్పు లేకుండా పఠించడం చేత కాదు. అలాంటప్పుడు వాళ్ళు చేసేటువంటి యజ్ఞాలు కూడా సఫలీకృతం కావు. అలాంటి సఫలీకృతం కానటువంటి యజ్ఞాలలో జంతువుల్ని బలిస్తే మంచి పని జరగదు, పుణ్యం జరగదు, పాపం జరుగుతుంది. ఎందుకంటే జంతు శరీరాన్ని కోల్పోయినటువంటి ఒక జీవి మానవ శరీరాన్ని పొందకుండా ఇంకొక జంతు శరీరాన్ని పొందింది అనుకోండి, మనం పాపం చేసినట్ట పుణ్యం చేసినట్ట? పాపమే ప్రభుజీ. పాపం చేసినట్టు. కాబట్టి కలియుగంలో నిషేధింపబడింది. ఇది కలియుగంలో నిషేధింపబడింది. ఎందుకంటే కలియుగంలో యజ్ఞం చేసే బ్రాహ్మణులు లేరు కాబట్టి, వేద పండితులు లేరు కాబట్టి. ఏదో ఊర్లలో దొరికే బ్రాహ్మణులతోటి మనం చేయించాము అని అంటే మనం పాపం మూట కట్టుకున్నట్టు. ఇప్పటికీ కూడా ఊళ్ళల్లో యజ్ఞాలు చేస్తున్నట్టు లేకపోతే బలులు ఇవ్వడం అనేటువంటివి జరుగుతుంటాయి. మేకలు, జింకలు, లేకపోతే గొర్రెలు, వీటన్నిటిని కూడా బలిస్తుంటారు. గేదెలు, ఇలాంటివన్నిటిని కూడా బలిస్తుంటారు. చాలా పాపం జరుగుతూ ఉంటుంది అనమాట వీళ్ళందరికీ కూడా. అలానే అర్జునుడు కూడా వేట చేశారు. ఆ వేట వల్ల క్రూర మృగాలన్నిటికీ కూడా మంచి జరుగుతుంది, కానీ చెడేమీ జరగదు. కృష్ణుడు ఉండి ప్రోత్సహించారు అని అంటే దాని అర్థం అర్జునుడు రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి యుద్ధానికి సన్నద్ధం అవడానికి కృష్ణుడే తయారు చేస్తున్నారు అని. నెక్స్ట్ 15 ప్రమీల మాతాజీ. తత్రా విద్యచ్చరైర్వ్యాఘ్రాన్ సూకరాన్. ఇది అయిపోయిందా? అయిపోయింది ప్రభుజీ. 16 అయిపోయింది ప్రభుజీ, అయిపోయింది. మేధ్యాన్ పరవణ్యుపాగతే. ప్రమీల మాతాజీ అన్మ్యూట్ చేయండి. రంగదేవి మాతాజీ. తానిన్యుః కింకరారాంగే మేధ్యాన్ పరవణ్యుపాగతే. హరే కృష్ణ ప్రభుజీ. తాన్యన్యు కింకరారాజ్ఞే మేధ్యాన్ పరువణ్యపాగతే. తృట్పరీతః పరిశ్రాంతో బిభత్సూర్యమునామగాత్. తృట్పరితః పరిశ్రాంతో భీభత్సూర్యమునామగాత్. పర్వదినమున యజ్ఞముతో సమర్పించుటకు యుక్తమగు మృత జంతువులను సేవకులు ధర్మరాజు చెంతకు తీసుకుని వెడలిరి. పిదప అర్జునుడు అలసిన వాడే దప్పిక గొని యమునా తీరమునకు వెడలిరి. ప్రభుపాదుల వారి భాష్యం. వాళ్ళు ప్రయోజనముల కొరకు క్షత్రియులు అరణ్యములో వేటాడుదరని శ్రీల ప్రభుపాదులు తరచుగా వివరించి ఉండిరి.
యుద్ధ కళను అభ్యాసించుట, మానవులకు ప్రమాదకరమైన క్రూర జంతువుల సంఖ్యను అదుపులో ఉంచుట, వైదిక యజ్ఞముల కొరకు పశువులను నొసగట వంటి అట్టి ప్రయోజనములు. వధింపబడిన జంతువులకు యజ్ఞ బలముచే నూతన జన్మము ఒసగబడేది. యజ్ఞ పురోహితులకు ఇప్పుడు అంతటి శక్తి లేదు కనుక యజ్ఞములు కేవలం పశువధగా మారిపోయినవి. అందువల్ల అవి నిషేధింపబడినవి. ఇట్టి ప్రామాణికమగు వేట నియమములను దుర్వినియోగపరచినందులకు ప్రాచీన బర్హిని నారద ముని తీవ్రంగా మందలించుటను శ్రీమద్ భాగవతంలోని చతుర్థ స్కందములో మనము గాంచవచ్చును. నిజముగా ఆ రాజు ఇష్టమైన విషయం పేరుట జంతువులను క్రూరంగా వధించడి నవీన వేట గాండ్రవలెనయ్యను. హరికృష్ణ. ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పుకున్నదే చెప్పారు. యజ్ఞంలో సమర్పించుకోవడం కోసం, పర్వదినాల్లో చేసేటువంటి యజ్ఞంలో సమర్పించుకోవడం కోసం మృత జంతువులను సేవకులు ధర్మరాజు చెంతకు తీసుకొని వచ్చారు. ఓకే. పిదప అర్జునుడు అలసిన వాడై దప్పికొని యమునా తీరమునకు వెళ్ళను. ఓకే. అంటే ప్రపాదుల వారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, యజ్ఞం చేసినప్పుడు, సరిగా యజ్ఞం చేసినప్పుడు మాత్రమే ఇలాంటి జంతువుల్ని బలి ఇవ్వచ్చు. ప్రాచీన బర్హి కూడా చాలా యజ్ఞాలు చేశారు. మీకు గుర్తుందండి, ప్రాచీన బర్హికి నారదుడు ఒక కథ చెప్తాడు, కల్పిత కథ. గుర్తుందా? ఒక శరీరంలో ఒక నవద్వారపురం అనే కథ. నవద్వారపురం కథ. ఓకే. సో ఇదంతా కూడా కల్పిత కథ. ఎందుకు చెప్పారు అంటే, ఒక జీవుడు ఏ విధంగా ఇంద్రియ భోగం చేస్తున్నాడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చి, ఈ నవద్వారపురంలోకి వచ్చి ఏ విధంగా తన యొక్క ఇంద్రియ భోగం అనేటువంటి పేరుతోటి ఏ విధంగా సంతోషంగా సుఖంగా ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియజేయడం కోసం ఆయన ఇదంతా కూడా తెలియజేశారు. ప్రాచీన బర్హిని మందలించారు, నువ్వు ఇంద్రియ తృప్తి కోసం యజ్ఞాలు చేస్తున్నావు, నువ్వు చేస్తున్నటువంటి పుణ్యకార్యాలు అందరికీ కనిపించవచ్చు, కానీ నువ్వు పాపాలు చేస్తున్నావు, ఇలాంటి యజ్ఞాలన్నీ ఆపు, పశువులని బలి ఇవ్వడం ఆపు, ఇది శాస్త్రంలో ఇలా పశువులను బలి ఇవ్వడం అనేటువంటి శాస్త్రంలో చెప్పలేదు అని చెప్పేసి నారదుడు ప్రాచీన బర్హిని ఆపారు. ప్రాచీన బర్హి ఇంకా అప్పటికి నా పుత్రులైనటువంటి ప్రచేతసులు తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చిన దాకా ఆగుతాను నేను, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పి అప్పుడు నేను వానప్రస్థానికి వెళ్తాను అని అన్నారు. అప్పుడు నారదుడు తిట్టేశాడు, ఇంకా నీకు సిగ్గురాలేదా అని, ఇంత కథ చెప్పినా కానీ. అప్పుడు గత్యంతరం లేక ప్రచేతసులు వచ్చిందా కూడా ఆగకుండా ప్రాచీన బర్హి వానప్రస్థం తీసుకుని వెళ్ళిపోయాడు. అది నారదుడు కథ చెప్తే అలా ఉంటుంది పవర్. ప్రాచీన బర్హి లాగా మనమందరం కూడా సరి అయినటువంటి ఒక వైష్ణవుడి యొక్క సాంగత్యంలోకి వచ్చినప్పుడు మన యొక్క నిజస్థితిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం చేస్తున్నటువంటి సాధనలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకోవాలి. మనం చేస్తున్నటువంటి నమ్ముతున్నటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకొని వైష్ణవుడి యొక్క సాంగత్యంలో ఉండడాన్ని మనం మనకి ఆధ్యాత్మికంగా పురోగమించుకోవడం కోసం ఉపయోగించుకోవాలి. వైష్ణవుడి సాంగత్యం తీసుకున్నాను, బ్రాహ్మణుల సాంగత్యం తీసుకున్నాను, కానీ నాలో ఎలాంటి మార్పు రాలేదు, నేను అలానే ఉన్నాను అని అనుకున్నాం అనుకోండి, ఏమీ లాభం లేదు. వైష్ణవులు చూసి ప్రతి క్షణం మనం నేర్చుకోవాలి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వినయాన్ని, విధేయతని, ఏ విధంగా భక్తి సాధన చేయాలి, ఏ విధంగా భగవంతుడిని స్మరించాలి, ఏ విధంగా భగవంతుడి యొక్క నామ జపం చేయాలి, ఏ విధంగా భక్తియుత సేవ చేయాలి, ఏ విధంగా వాళ్ళలా మనం కూడా వైష్ణవులుగా మారాలి. ఇది మనం వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రాచీన బర్హి అదే చేశాడు, నారదుడి యొక్క సాంగత్యంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఓకే. సో ఇవన్నీ కూడా నిషేధింపబడ్డాయి, ఇలాంటి జంతు వధలు. కానీ క్షత్రియులు అప్పట్లో చేసినటువంటి వధలు అవన్నీ కూడా సరి అయినవే, అలా ఇప్పుడు చేయట్లేదు అని చెప్పేసి ప్రాచీన బర్హిని కూడా ఆపేశారు నారదుడు. అందుకని మనం కూడా చేయకూడదు అని మనకి చెప్తున్నారు. ఓకే. సో అర్జునుడు ఇప్పుడు యమునా తీరానికి వెళ్ళారు దప్పిక తీర్చుకోవడం కోసం. 17వ శ్లోకం ప్రమీలమత. హరే కృష్ణ ప్రభు. తత్రోపస్పృశ్య విశదం పీత్వా వారి మహారథౌ. తత్రోపస్పృశ్య విశదం పీత్వా వారి మహారథౌ. కృష్ణౌ దదృశతు కన్యాం చరంతీం చారుదర్శనాం. కృష్ణౌ దదృశతు కన్యాం చరంతీం చారుదర్శనాం. కృష్ణులిరువురు అతడు స్నానం చేసిన పిమ్మట నిర్మలమగు నదీ జలమును త్రాగిరి. పిదప మహారథులు చెంతనే చరించుచున్నట్టి సుందరియగు కన్యను గాంచిరి.
హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణులు ఇరువురు ఎవరండి ఇద్దరు కృష్ణులు? బలరామకృష్ణుడు బలరామకృష్ణుడు. బలరాం. అర్జునుడు కృష్ణుడు. అర్జునుడు కృష్ణుడు ప్రభుజీ. అర్జునుడు కృష్ణుడు. బలరాములు. చెప్పారు ప్రభు నిన్న. ఆ? అర్జునుడు కూడా కృష్ణుడు అంటారని చెప్పని నిన్న చెప్పారు. ద్రౌపది అంటారని చెప్పారు. ద్రౌపదిని అంటారన్నారు. ద్రౌపదిని కృష్ణ అంటారు, భక్తులను కూడా కృష్ణ అంటారు. భక్తులను కూడా కృష్ణ అంటారు అని చెప్పని అవును, భక్తులు కూడా హరే కృష్ణ అంటారు. నేను మిమ్మల్ని కృష్ణ అని పిలిచాను అనుకోండి, హరే కృష్ణ అని పిలిచాను అనుకోండి, మీ పేరు కృష్ణనా? కాదు ప్రభుజీ. ప్రభుజీ. భక్తులను కూడా కృష్ణుడితో సమానంగా చూస్తాం కాబట్టి. ఓకే, కృష్ణుడు ఇరువురు అసలు స్నానం చేసిన పిమ్మట నిర్మల బగు నదీ జలమును తాగిరి. ఆ పిదప మహారథుడు చెంతనే చెరించుచున్నటువంటి సుందరయ్యగు కన్యను గాంచరి. అక్కడ అందంగా సంచరిస్తూ ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి కన్యని చూశారు. నెక్స్ట్ 18వ శ్లోకం, నాగలక్ష్మి మాత. హరే కృష్ణ. తామాసాద్యవరారోహం సుద్విజాం రుచిరాననాం తామసాజ్య వరారోహం సుద్విజాం రుచిరాననాం పప్రచ్చ ప్రేషిత సఖ్యా పాల్గుణః ప్రమదోత్తమాం. పప్రచ్చ ప్రేషితః సఖ్యా పాల్గువః ప్రమోదోత్తమం. సుందరమైన పిరుగులను, చక్కని దంతపంతిని, రమణీయముగు ముఖమును కలిగిన ఆ అసాధారణ యువతి చెంతకు మిత్రుడు పంపగా అర్జునుడు వెడలి ఆమెను ఇట్లా అడిగాను. భాష్యం: ఆ కన్యక యొక్క ప్రగాఢముగు భక్తిని అర్జునుడు తెలుసుకొని రావాలని శ్రీకృష్ణుడు భావించును. ఆ విధంగా అతడు ప్రాథమిక విచారణ చేయమని అర్జునుని అడిగాను. హరే కృష్ణ. చాలా అందంగా ఉంది. సహజంగా స్త్రీలు ఉన్నదానికంటే కూడా అందంగా ఉందంట ఆమె. అలాంటి అందమైనటువంటి ఆ స్త్రీ దగ్గరికి అర్జునుని కృష్ణుడు పంపించాడు. వెళ్ళి ఆమె అభిప్రాయం తెలుసుకొనిరా అని చెప్పేసి. ఆమెకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆమెకి కృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నారు ఆమెని, అర్జునుడిని. ఓకే, సో అర్జునుడు ఆ యువతి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19, లావణ్య మాతాజీ. కాత్వం కస్యాసి శుశ్రోణి కుతో వా కిం చికీర్షసి. కాత్వం కస్యాసి శుశ్రోణి కుతో వా కిం చికీర్షసి. మన్యే త్వాం పతిమిచ్చంతీం సర్వం కథయ శోభనే. మన్యే త్వాం పతిమిచ్చంతీం సర్వం కథయ శోభనే. అర్జునుడు అడిగెను, ఓ సన్నని నడుము కలదానా, నీవెవరువు? ఎవరి పుత్రికవు? ఎచట నుండి వచ్చితివి? ఇచ్చట నీవేమి చేయుచున్నావు? నీవు ఉత్తమ భర్తను పొందగోరి అన్నట్టు నేను తలుతును. ఓ సుందరి, ఈ వివరములను అన్నింటినీ నాకు చెప్పుము. హరే కృష్ణ ప్రభుజీ. సో అర్జునుడు ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరు? ఎవరి పుత్రికవి? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వేమైనా భర్తను పొందాలి అని కోరుకుంటున్నావా? అలా అని నాకు అనిపిస్తుంది. ఓ సుందరి, ఈ వివరణలన్నింటినీ నాకు తెలియజేయము. ఓకే, అంటే యాక్చువల్గా కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నల యొక్క అంతరార్థం ఏమిటి అనేటువంటి విషయం ఆ వేసేటువంటి ప్రశ్నను బట్టి తెలిసిపోతుంది. ఓకే, యాక్చువల్గా నేను ఇవన్నీ అడగచ్చు కదా, మామూలుగా ఎవరమ్మా నువ్వు అని అడగచ్చు కదా, ఏ ఊరి నుంచి వచ్చావు, ఎవరు మీ తండ్రి, అంతవరకు అడిగితే బాగానే ఉండేది. నువ్వేమైనా భర్తను పొందాలనుకుంటున్నావని నాకు అనిపిస్తుంది అని ఎందుకు అడగాలి? ఇప్పుడు ఆమె 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 యొక్క ఇష్టం ఎలా ఉంది? కృష్ణుడు ఇష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఆమె ఇష్టాన్ని బట్టి కృష్ణుడికి ఆమె సూట్ అవుతుందా, సూట్ కాదా, కృష్ణుడి వివాహం చేసుకోవచ్చా లేదా అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. అందుకని ఆయన అలా అడుగుతున్నారు. ఓకే, ఈమె కాళింది అనమాట. ఓకే, ఈ కాళింది ఇప్పుడు మాట్లాడుతుంది, చూద్దాం. 20వ శ్లోకం, నరసింహారావు ప్రభుజీ. శ్రీ కాళింద్యువాచ. సుజాత మాతాజీ. శ్రీ కాళింద్యువాచ. శ్రీ కాళింద్యువాచ. అహం దేవస్య సవితుర్దుహితా పతిమిచ్చతి. అహం దేవస్య సవితుర్దుహితా పతిమిచ్చతి. విష్ణుం వరేణ్యం వరదం తపః పరమమాస్థితః. విష్ణుం వరేణ్యం వరదం తపః పరమమాస్థితః. శ్రీ కాళింది పలికెను, నేను సూర్యదేవుని పుత్రికను, పరమశ్రేష్ఠుడు, పరమధారుడు,
పరమోదారుడైన విష్ణు భగవానునిచే గతిగా పొందగోరిన దానినై నేను కఠోరమగు తపస్సు అనురించుచున్నాను. భాష్యం. విష్ణు భగవానుడు సకల విరములకు మూలమైనందున అతడే పరమపతి అనియు తన పత్ని యొక్క సమస్త కోరికలను అతడు తీర్చగలడనియు కాళింది చక్కగా ఎరగవలెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ. కాళింది ధన్యవాదాలు. చెప్తుంది, నేను సూర్యదేవుడి యొక్క పుత్రికని, పరమశ్రేష్ఠుడు పరమోధారుడు అయినటువంటి విష్ణు భగవాన్ని వివాహం చేసుకోవాలి అని నా కోరిక. అందుకోసం నేను తపస్సును చేస్తున్నాను, కఠోరమైనటువంటి తపస్సును ఇప్పుడు నేను ఆచరిస్తున్నాను అని చెప్తుంది. స్వయంగా భగవంతుణ్ణే భర్తగా పొందాలని కోరుకుంటున్నాను అని ఆమె తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ 21 సునీత హరిబాబు. హరే కృష్ణ ప్రభుజీ. నాణ్యం పతిం వృణే వీరా తం ఋతే శ్రీనికేతనం నాణ్యం పతి వృణే వీరా తం ఋతే శ్రీనికేతనం తుష్యతాం మే స భగవాన్ ముకుందో నాద సంశ్రయః తుష్యతాం మే స భగవాన్ ముకుందో నాద సంశ్రయః. శ్రీనివాసుడు అతని తప్ప వేరొకరిని నేను పతిగా స్వీకరింపను. దేవదేవుడు అనాథాశ్రయుడు అగు ఆ ముకుంద్రుడు నాయడ ప్రసన్నుడు అగుగాక. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి జై. భాష్యము. సుందరయగు కాళింది ఇతడ కొంత సందేహమును వెలుగుచుచున్నది. శ్రీకృష్ణుని తప్ప అన్యుని భర్తగా స్వీకరింపనని ఆమె నొక్కి చెప్పినది. అనాథులకి అగు వారికి అతడే ఆశ్రయమని కూడా ఆమె పలికినది. తాను అన్యాశ్రయమును స్వీకరింపదు కనుక కృష్ణుడే తప్పక ఆమెకు ఆశ్రయమును నొసగవలెను. తుష్యతాం మే భగవాన్. ఆ దేవదేవుడు నా ఎడలు ప్రసన్నుడుగాక అని ఆమె పలికినది. ఇది ఆమె ప్రార్థన. కాళింది ఏకాంత స్థానమున వసించి ఉన్నట్టి నిస్సహాయురాలగు యువతి అయినప్పటికీ భీతురాలు కాలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు తెలిపిరి. కృష్ణుడి ఎడల అట్టి దృఢమైన భక్తి శ్రద్ధలే ఆదర్శనీయమగు కృష్ణ భక్తి భావనకు కాళింది కోరిక త్వరలోనే తీరనన్నది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. సో నేను పతిగా ఎవరినైనా పొందాలి అంటే ఆ పతి స్వయంగా శ్రీనివాసుడే అయి ఉండాలి. ఓకే, స్వయంగా విష్ణు భగవానుడే అయి ఉండాలి. ఆ ముకుందుడు నా మీద ఎప్పుడు ప్రసన్నమవుతాడా అని నేను ఎదురు చూస్తున్నాను. ఓకే, సో అదనమాట. అంటే ఆమెకి పూర్తి అర్హతలు ఉన్నాయి. ఆమెకి స్వయంగా భగవంతుడిని ఆమె చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి అనుకోవడానికి. అందుకని ఆమె ఘోరమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సును చేస్తుంది. నెక్స్ట్ 22వ శ్లోకం మళ్ళీ శ్రీమాత. హరే కృష్ణ ప్రభుజీ. కాళిందీతి సమాఖ్యాత వసామి యుయుజాజలే కాళిందీతి సమాఖ్యాత వసామి యమునా జలే నిర్మితే భవనే పిత్రా యావదచ్యుత దర్శనం తే భవనే పిత్రా యావదచ్యుత దర్శనం. నా పేరు కాళింది. యమునా జలములో నా తండ్రి నా కొరకు నిర్మించిన భవనములో నేను వసింతును. అచ్యుతిని కలుసుకొనున్నంత వరకు నేను అచట వసించగలను. ప్రభుపాదుల వారి భాష్యము. కాళింది సాక్షాత్తుగా సూర్యదేవుని ప్రియపుత్రిక కనుక ఆమెను కలత పెట్టుటకు ఎవడు సాహసింపగలడు? పూర్వకాలములో మహాత్ములచే వనరింపబడినట్టి చక్కని ఆధ్యాత్మిక విధానములను ఈ సంఘటనల నుండి మనము తెలుసుకొనవచ్చును. ప్రాపంచిక ప్రేమ వ్యవహారములలోని నామమాత్ర ప్రేమ వలె గాక కృష్ణుని ఎడ కాళిందికి గల ప్రేమ విశుద్ధము పరిపూర్ణమై ఉన్నది. కాళింది కోమల యువతి అయినను శ్రీకృష్ణుని వివాహం ఆడవలనని ఆమె సంకల్పము ఎంత దృఢముగా ఉండవలనగా యమునా జలములలో ఆమె తన తండ్రిచే ఒక భవనమును తన కొరకు నిర్మింప చేసుకొనినది. తన ప్రియుడు వచ్చినంత వరకు ఆమె అచట కఠోరమగు తపస్సును చేయగోరినది. హరే కృష్ణ. చెప్తుంది ఎవరు నువ్వు అని అడిగాడు కాబట్టి దానికి సమాధానంగా చెప్తుంది, నేను సూర్యపుత్రికని, నా పేరు కాళింది. నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను, కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాను, స్వయంగా శ్రీకృష్ణుడినే భర్తగా పొందాలి అనేటువంటి కోరికతోటి అని చెప్తుంది. స్వయంగా కృష్ణుడినే భర్తగా పొందడం కోసం ఆమె తన తండ్రి ద్వారా యమునా నదిలో నిర్మింపబడినటువంటి ఒక నిర్మాణంలో ఆమె నివసిస్తూ ఉంది. తండ్రిని వదిలేసింది. ఓకే, తపస్సు చేస్తుంది, ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది. ఆమె లక్ష్యం స్వయంగా భగవంతుడిని పొందడం. ఇది
ఒక వ్యక్తికి నిజంగా ఉండాల్సినటువంటి సరి అయినటువంటి ఒక లక్ష్యం. అలాంటి లక్ష్యాన్ని ఆమె పెట్టుకొని ఆమె దానికి అవసరమైనటువంటి ఎన్ని శారీరక కష్టాలైనా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇది సరి అయినటువంటిది అని చెప్తున్నారు. భగవంతుడి మీద ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. కానీ ఇప్పుడు భౌతికమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని కేవలం కామం అనే అంటారు, దాన్ని ప్రేమ అని అనరు. అలాంటి ప్రేమ కోసం మనము చేస్తున్నటువంటి ప్రయత్నాలు అలాంటి ప్రయత్నం కాదు, ఈ కాళింది చేస్తున్నటువంటి ప్రయత్నం. ఓకే, నెక్స్ట్ 23 నరసింహారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తాదవదద్గుడాకేశో వాసుదేవాయ సోపితాం తదా వదద్గుడాకేశో వాసుదేవాయ సోపితాం రథమారోప్య తద్విద్వాన్ ధర్మరాజముపాగమత్. రథమారోప్య తద్విద్వాన్ ధర్మరాజముపాగమత్. సుఖదేవ్ గోస్వామి పలికెను, అర్జునుడు ఈ వృత్తాంతమును దానిని ఇదివరకే ఎరిగి ఉన్నట్టు వాసుదేవునకు తెలపగా, ఆ దేవదేవుడు అంతటా కాళిందిని తమ రథంపై నెక్కించుకుని ధర్మరాజు చెంతకు వెళ్ళినను. హరే కృష్ణ. కాళింది ఎంతో కాలంగా తపస్సు చేస్తూ ఉన్నారు. ఆమె చేస్తున్నటువంటి తపస్సు ఇప్పుడు ఫలించింది. అందుకనే స్వయంగా భగవానుడే ఆమె దగ్గరకు వచ్చారు. ఎంతో కాలంగా తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క తపోఫలం నెరవేరినప్పుడు, తపస్సు ఫలించినప్పుడు ఏం చేస్తారు? భగవంతుడు ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమై వాళ్ళ కోరికని తీరుస్తారు. ఇప్పుడు కృష్ణుడు కూడా ఆమెకు ప్రత్యక్షమయ్యారు. కృష్ణుడు ఏం చేశారు? ఈ విషయం ఆయనకు ముందే తెలుసు. ఆయన ఇప్పుడు వచ్చిందే అందుకు. కాళిందికే ఆయన ప్రసన్నమయ్యాను అనేటువంటి విషయం తెలియచేయడం, కాళింది యొక్క కోరికను తీర్చడం కోసం ఆయన వచ్చారు. ఈ విషయం ఆయనకు తెలిసినా కానీ తెలియనట్లుగా అర్జునుని వెళ్ళి ఎంక్వైరీ చేసి రమ్మన్నారు. అంటే చివరి పరీక్ష పెడుతున్నారనమాట కాళిందికి. ఓకే, సో కాళింది ఇప్పటికీ కూడా దృఢంగా సంకల్పం ఉందా లేదా ఆమెది అనేటువంటి విషయం. అంటే భగవంతుడు పొందాలి అనేటువంటి సంకల్పం ఏదో పైపైన ఉంటే సరిపోదు. భగవంతుడిని పొందాలి అనేటువంటి సంకల్పం చాలా దృఢంగా ఉండాలి. ఎప్పుడైతే అది దృఢంగా ఉంటుందో, కృష్ణుడు మన సంకల్పంలో ఎంత దృఢంగా మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటారు. ఓకే, మనం 16 మాలలు జపం చేయాలని సంకల్పం తీసుకున్నాం. కొంతమంది 8 మాలలు చేయాలని సంకల్పం తీసుకున్నారు. కొంతమంది 4 మాలలు చేయాలని సంకల్పం తీసుకున్నారు. ఇలా సంకల్పం ఎంత దృఢంగా ఉంది? ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎన్ని రోజులు చేయకుండా వదిలేస్తున్నారు? చేసిన కొద్ది రోజులైనా కానీ ఏదో నామకార్థం చేస్తున్నారా? నిజంగా చేస్తున్నారా? లెక్కేసుకోవడం కోసం చేస్తున్నారా? నేను చేస్తా అని చెప్పి ఏదైతే సంకల్పం తీసుకున్నానో అది చేసేసాను అనిపించుకోవడం కోసం ఎంతమంది చేస్తున్నారు? ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పడం 2 పూసల కిందకి లాగడం ఎంతమంది చేస్తున్నారు అట్లా? తొందరగా అయిపోవాలి కదా, అలా చేయట్లేదు. ఎవరు చూస్తారు మాట? అది ఒకసారి ఒక మాల ఇప్పుడు 2 పూసల కిందకి లాగడం. భగవంతుడు చూస్తారు కదా ప్రభుజీ, ఆయన తెలుసు, అన్ని తెలుసుగా. చెప్పినట్టుగా ఉంది ప్రభుజీ, కొత్త మార్గం చెప్పినట్టుగా ఉంది. కొత్త మార్గం చదువుతాం కానీ ప్రభుజీ అట్లా ఒక్కపోతే చెయ్యట్లేదు. ఓకే, సో సంకల్పం చాలా దృఢంగా ఉండాలి మనది. కాబట్టి ఒక్కొక్కసారి సంకల్పం తీసుకుంటాము, కానీ మనం చేస్తున్నటువంటి సాధన, ఆ సంకల్పానికి అనుగుణంగా మనం చేస్తున్నటువంటి సాధన మనకి ఆనందాన్ని ఇవ్వదు. అదే తపస్సు అంటే. తపస్సు అంటే ఆనందాన్ని కలిగించేది కాదు. తపస్సు అంటే మనం తీసుకునేటువంటి సంకల్పాన్ని నిర్వర్తించడం కోసం మనం తీసుకునేటువంటి శారీరకమైన మానసికమైనటువంటి కష్టాలు ఏదైతే ఉంటుందో అది కూడా తపస్సే. ఓకే, అయితే ఎప్పుడైతే స్టార్టింగ్లో శారీరక కష్టంగా భావిస్తామో, మానసిక కష్టంగా భావిస్తామో, ఇబ్బందిగా భావిస్తామో, అది కొంతకాలం సాధన చేసిన తర్వాత అది ఇష్టంగా మారుతుంది. అది టేస్ట్ వస్తుంది అన్నమాట, అందులో రుచి వస్తుంది. అప్పుడు దాన్ని మనం వదిలిపెట్టలేం. అంటే స్టార్టింగ్ విషంలా ఉంటుంది, తర్వాత అమృతం లాగా ఉంటుంది. అదే భౌతికమైన అయితే మొదలు అమృతం లాగా ఉంటాయి. ఓకే, బిర్యానీ తినడానికి పోతారు, స్టార్టింగ్ అది అమృతంలా ఉంటుంది, తిని ఇంటికి వచ్చిన తర్వాత కడుపు పట్టుకుంటారు. ఓకే, ఇదనమాట. అదే ఆధ్యాత్మికమైన అలా ఉండవు. స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటాయి, స్టార్టింగ్ చేయడానికి ఇష్టంగా ఉండవు, స్టార్టింగ్ ఇబ్బందిగా ఉంటాయి. కానీ కొంత సమయం వరకు కనుక మనం దాన్ని చేస్తూ ఉంటే అప్పుడు అది మనకి ఇష్టాన్ని కలిగిస్తుంది.
కృష్ణ సేవలో ఇష్టం అనేటువంటిది ఏర్పడుతుంది. కృష్ణుడికి మాల కట్టాలి, కృష్ణుడికి అలంకరించాలి, కృష్ణుడికి పూజ చేయాలి, కృష్ణుడికి సేవలు చేయాలి, కృష్ణ భక్తులకి సేవలు చేయాలి, భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి, ఇతరులకు బోధించాలి. ఇవన్నీ కూడా ఇష్టమైనటువంటి పనులుగా మారిపోతాయి. స్టార్టింగ్లో భాగవతం చదవాలంటే ఒకరోజు ఒక చాప్టర్ 2 చాప్టర్లు చదివిన తర్వాత ఇంకేం చదువుతాలని 4 రోజులకు ఒకసారి బుక్ తీసేవాళ్ళు, 5 రోజులకు ఒకసారి బుక్ ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కరోజు బుక్ ఓపెన్ చేసి చదవకపోతే ఎలా ఉంటుంది? మీ అందరికీ ఎలా ఉంటుంది? ఏదో లోటు ఉంటుంది ప్రభుజీ. చాలా గిల్టీగా ప్రభుజీ, ఆ రోజు అనీజీగా ఉంటుంది. సో ఆ రోజు మన పనులన్నీ పూర్తి అయినట్లు కాదు, అంత అదనమాట సంకల్పం అంటే అది. ఓకే, అందుకని దీన్ని నిత్యం భాగవత సేవ అన్నమాట. ప్రతిరోజు చదవాలి, మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి పని. ఓకే, సో అప్పుడు ఏం చేశాడు శ్రీకృష్ణుడు? ఆమె యొక్క సంకల్పానికి, ఆమె చేస్తున్నటువంటి తపస్సుకి ఆయన మెచ్చి ఆమెని తన రథంలో ఎక్కించుకుని ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ సర్వారాధ్య మాతాజీ. యదైవ కృష్ణ సందిష్ట పార్థానాం పరమాద్భుతం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. యదైవ కృష్ణ సందిష్ట పార్థానం పరమాద్భుతం కారయామాస నగరం విచిత్రం విశ్వకర్మణ. కారయామాస నగరం విచిత్రం విశ్వకర్మణ. హరే కృష్ణ. పూర్వము జరిగిన ఒక సంఘటనను వివరించుచు సుఖదేవ స్వామి ఇలా పలికిన. పాండవుల అభ్యర్థనపై శ్రీకృష్ణుడు పరమాద్భుతము విచిత్రమైన నగరమును వారి కొరకు విశ్వకర్మచే నిర్మింపజేసెను. భాష్యం. పాండవవన దహనమునకు పూర్వమే, అనగా శ్రీకృష్ణుడు కాళిందిని పత్నిగా పొందుటకు పూర్వమే ఆ నగరం నిర్మించబడినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పేర్కొన్నారు. ఓకే, సో అప్పటికే కాండవవన దహనం అయిపోయింది, ఎందుకంటే అర్జునుడి చేతిలో గాంధీవం ఉంది. గాంధీవం అనేది కాండవవన దహనం తర్వాతనే దొరికింది ఆయనకి. అంటే కాండవవన దహనం అయిపోయింది, ఇంద్రప్రస్థ నిర్మాణం కూడా అయిపోయింది. ఇంద్రప్రస్థ నిర్మాణం అయిన తరువాత కాళిందిని వివాహం చేసుకున్నారు శ్రీకృష్ణుడు. అంటే ఏది ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయం మనకి, ఇంద్రప్రస్థ నిర్మాణం జరిగింది అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్పలేదు, కానీ మాటల్లో మనకి అది వస్తుంది అనమాట. ఓకే, శ్రీకృష్ణుడు విచిత్రమైనటువంటి నగరమును వారి కొరకు విశ్వకర్మచే నిర్మించను అనేటువంటి విషయం చెప్తున్నారు. అదే ఇంద్రప్రస్థం. నెక్స్ట్ 25వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. భగవాంస్తత్ర నివసన్ స్వానాం ప్రియ చికీర్షయా. భగవాస్తత్ర నివసన్ స్వానాం ప్రియ చికీర్షయా. అగ్నయే కాండవం దాతుం అర్జునస్యాసారథిః. అగ్నయే కాండవం దాతుం మర్జనస్యాసారథి. భగవానుడు తన వారి ప్రత్యర్థము ఆ నగరమునందే కొంతకాలము వసించను. ఒక సంవత్సరమున ఆ దేవదేవుడు కాండవ వనమునకు అగ్నికి కానుకగా వసగగోరిన వాడై అర్జునుడుకు రథసారథి అయ్యను. హరే కృష్ణ. కృష్ణుడు తన వారి యొక్క ప్రీత్యర్థం ఎవరండి? భాష్యం ఉంది ప్రభుజీ. కృష్ణుడు పాండవులతో కలిసి ఉన్నప్పుడు జరిగిన సంఘటనల క్రమమును శ్రీల జీవగోస్వామి వివరించను. తొలుత కాండవ వనము దహింపబడినని, పిదప కాళింది లభ్యమైనని, తరువాత నగరము నిర్మింపబడినని, ఆ పిదప సభాభవనమును పాండవులకు కానుకగా ఇవ్వబడినని ఆయన తెలిపిరి. హరే కృష్ణ ప్రభుత్వం. ఓకే, సో ఇంతకు ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఆయన తెలియజేస్తున్నారన్నమాట. భగవానుడు తన వారి ప్రీత్యర్థం, అంటే పాండవులకి ప్రసన్నత కోసం, పాండవులు కోరుకున్నారు కాబట్టి, పాండవులు ఇష్టపడుతున్నారు కాబట్టి, పాండవులు సంతోషంగా ఉంటారు కాబట్టి ఆయన కొంతకాలం అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నటువంటి కాలంలో కాండవ వనాన్ని ఆహుతి చేయాలి అనేటువంటిది కృష్ణుడు అనుకున్నటువంటి పని. అందుకోసం అర్జునుడిని తీసుకొని ఆయన ఒకసారి రథంలో బయలుదేరారు. ఓకే, నెక్స్ట్ మ్యూట్ చేయండి మాతాజీ. లక్ష్మీ సత్యవతి మాతాజీ. సోగ్నిస్తుష్టో ధనురధాయాన్ శ్వేతాన్ రథం నృపాన్. సోగ్నిస్తుష్టో ధనురాధాయాన్ శ్వేతాన్ రథం నృపాన్.
అర్జునాయాక్షయౌ తూణౌ వర్మ చాభేద్యమస్త్రిభిః. అర్జునాయాక్షయౌతూణో వర్మ చాభేద్యమస్త్రిభిః. రాజా, అగ్నిదేవుడు ప్రసన్నుడై అర్జునులకు ధనస్సును, తెల్లని గుర్రముల సమూహమును, రథమును, 2 అక్షయ తూణీరములను, ఏ యోధుడును అస్త్రములచే ఛేదింపజాలనట్టి కవచమును వసగను. హరే కృష్ణ. యాక్చువల్గా అగ్నిదేవుడు బాగా కడుపు ఇదిగా ఉందన్నమాట. ఓకే, అంటే భుక్తాయాసంగా ఉన్నారు. భుక్తాయాసంగా ఎందుకున్నారు అని అంటే, అంతకు ముందే ఎంతో మంది యోగులు, ఎంతో మంది మునులు వాళ్ళందరూ కూడా ఎన్నో యజ్ఞాలు చేసి ఎంతో ఆహుతుల్ని ఇచ్చారు. ఆహుతుల్ని ఇచ్చేసరికి అగ్నిదేవుడి యొక్క కడుపు నిండిపోయింది, అజీర్తి చేసింది అగ్నిదేవుడికి. అగ్నిదేవుడికి అజీర్తి చేసినప్పుడు దాన్ని ఆ అజీర్తిని పోగొట్టుకోవాలి అని అంటే ఆయన ఒక వనాన్ని దహనం చేయాలి. ఆ వనాన్ని దహనం చేసేటువంటి కార్యక్రమానికి కృష్ణుడు హెల్ప్ చేశారనమాట. సో అర్జునుడు తీసుకుని వెళ్ళినప్పుడు అగ్నిదేవుడు ప్రసన్నుడైపోయారు. అర్జునుడికి ధనస్సుని, తెల్లని గుర్రాలని సమూహముని, రథమును, 2 అక్షయ తూరిణములను, ఏ యోధుడును అస్త్రములచే ఛేదింపరానటువంటి కవచమును వసిగను. చాలా ఇచ్చారు అర్జునుడికి. ఓకే, ఇవన్నీ భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కృష్ణుడు హెల్ప్ చేయకపోతే అర్జునుడు ఇవన్నీ సంపాదించుండేవాడు కాదు. యాక్చువల్గా అర్జునుడికి ఇచ్చినటువంటి రథం ఏదైతే ఉందో ఆ రథంలో నుంచొని కనుక ఎవరైనా యుద్ధం చేస్తే ఆ రథంలో ఉన్నటువంటి వ్యక్తిని ఓడించడం కూడా ఎవరి వల్ల కాదు. పైగా అక్షయ తూరిణాలను ఇచ్చారు. అక్షయ తూరిణాలంటే ఆ బాణాలు పెట్టుకునేటువంటి ఒక ఇది ఉంటుంది. బాణాలు పెట్టుకునేటువంటి ఎన్ని బాణాలు వస్తూనే ఉంటాయి. అన్ని బాణాలు తీసినా కానీ అందులోంచి బాణాలు వస్తూనే ఉంటాయి. అందుకనే దాన్ని అక్షయ తూరిణం అని అన్నారు. సో అలాంటి మళ్ళీ ఇంకా ఆయనకు ఒక కవచాన్ని కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. గాంధీవాన్ని ఇచ్చారు, అక్షయ తూరిణాలను ఇచ్చారు, తెల్ల గుర్రాలను ఇచ్చారు, రథాన్ని ఇచ్చారు, తర్వాత కవచాన్ని ఇచ్చారు. సో ఇన్ని కానుకల్ని అగ్నిదేవుడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 27. పాండవ దహనాన్ని కూడా కృష్ణ భగవానుడు ఇచ్చారు కదా ప్రభుజీ, అగ్నికి గిఫ్ట్ గా. అవును, అన్నపూర్ణ మాతాజీ. మయశ్చమోచితో వహ్నే సభాం సఖ్య ఉపాహరాత్. 26 చదవలేదు అనుకుంటుంది. 27. అన్నపూర్ణ మాత చదువుతున్నారా మీరు? నేను చదవనా ప్రభుజీ? మంగతాయారు ప్రభుజీ నేను చదవమంటారా? చదవండి మాతాజీ. ప్రభుజీ నేను చదువుతున్నానండి. నేను చదవండి మాతాజీ, చాలాసేపటి నుంచి పిలుస్తున్నాను మిమ్మల్ని. మయశ్చమోచితో వహ్నే సభాం సఖ్య ఉపాహరత్. మయశ్చమోచితో వహ్నే సభాం సఖ్య ఉపాహరత్. యస్మిన్ దుర్యోధనస్యాసి జలస్థలదృశి భ్రమః. యస్మిన్ దుర్యోధనస్యాసి జలస్థలదృశి భ్రమః. మయదానవుడు అర్జునునిచే అగ్ని నుండి రక్షింపబడినంతట ఒక సభాగృహమును తన మిత్రుడగు అతనికి కానుకగా నిచ్చెను. దాని యందే తదనంతరము దుర్యోధనుడు జలమును స్థలముగా పొరబడి ఉండెను. హరే కృష్ణ. మయదానవుడు అర్జునుడితే అగ్ని నుండి రక్షింపబడినంతట ఒక సభాగృహమును తన మిత్రుడగు అతనికి కానుకగా ఇచ్చెను. దాని యందే తదనంతరం దుర్యోధనుడు జలమును స్థలముగా పొరబడి ఉండెను. అంటే మయసభ అనమాట. యాక్చువల్గా మయదానవుడు కూడా ఈ కాండవనంలో ఉంటున్నాడు. దానవులందరూ చాలా మంది కాండవనంలో ఉంటున్నారు. ఎప్పుడైతే ఈ కాండవనాన్ని దహనం చేశారో దానవులందరికీ కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. దానవులందరినీ కూడా వెతుక్కుంటూ వెళ్ళిపోయి అర్జునుడు చంపేయడం జరిగింది. మైదానుడు కూడా పారిపోతున్నాడు. మైదానుడు కూడా పారిపోతూ ఉంటే చివరికి మైదానుడు ఏమనుకున్నాడు అంటే, నేను పారిపోయినా కానీ వాళ్ళు చంపేస్తారు, నేను ఎప్పుడైతే వాళ్ళ శరణులోకి వెళ్ళిపోతానో అప్పుడు వాళ్ళు నన్ను చంపకుండా ఉంటారు అని అనుకొని అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి పాదాల మీద పడిపోతారు మైదానుడు. అప్పుడు వాళ్ళు చంపరు. అప్పుడు మీకోసం నేను ఏం చేయాలో చెప్పండి అని అంటే ఒక మయసభ నిర్మాణం చేయమని చెప్తారు. ఓకే, ఆ మయసభ నిర్మాణంలోనే ఆ మయసభలోనే దుర్యోధనుడు జలాన్ని చూసుకుని నేల అనుకుని పొరపడి ఆయన చేస్తారన్నమాట. అంటే అలాంటి ఒక సభని నిర్మించారనమాట. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. సతేన
సతేన సమనుజ్ఞాత సుహృద్భిశ్చానుమోదితః సతేన సమనుజ్ఞాతః సుహృద్భిశ్చానుమోదితః ఆయయౌ ద్వారకాంబూయః సాత్యకీ ప్రముఖైర్వృతః ఆయయో ద్వారకాంబూజః సాత్యకీ ప్రముఖైర్వతః. రేపాద్రి వారి భావము. పిమ్మట శ్రీకృష్ణుడు అర్జునుడి నుండి ఇతర బంధుమిత్రుల నుండి సెలవును గైకొని సాత్యకాది పరివారంతో కూడి తిరిగి ద్వారకకు వెళ్ళను. హరే కృష్ణ. ఓకే, ఇదంతా జరిగిన తర్వాత యాక్చువల్ గా మయసభ నిర్మాణం జరిగింది, ఇంద్రప్రస్థ నిర్మాణం జరిగింది, కాండవవనం దహనం చేయడం జరిగింది, అర్జునుడికి కావాల్సినటువంటి అన్ని గిఫ్ట్లు అగ్నిదేవుడి నుంచి ఇప్పించడం జరిగింది, అన్నీ అయిపోయినాయి. ఇక కృష్ణుడు అర్జునుడి నుంచి, పాండవుల నుంచి, బంధుమిత్రుల నుంచి సెలవు తీసుకొని సాత్యకి మరియు ఇతర సైనికులు అందరితో కలిసి తిరిగి ద్వారకకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 29 గంగామాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అతోపయేమే కాళిందీం సుపుణ్యరపృక్ష ఊర్జితే అతోపయేమే కాళిందీం సుపుణ్యారత్వక్ష ఊర్జితే వితన్వన్ పరమానందం స్వానాం పరమమంగళః వితన్వన్ పరమానందం స్వానాం పరమమంగళః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. పరమ మంగళమయుడగు భగవానుడు పిమ్మట ఋతు చంద్ర లగ్న సూర్యాదుల స్థితి శుభకరముగానున్న రోజున కాళిందిని వివాహమాడి తన వారికి పరమానందమును కలుగజేసెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ద్వారకి వెళ్ళిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని, అంటే సరి అయినటువంటి తిథి, సరి అయినటువంటి నక్షత్రం, సరి అయినటువంటి లగ్నము చూసుకొని సూర్యాదులు స్థితి శుభకరముగా ఉన్నటువంటి రోజున, సూర్యాదులు అంటే సూర్యుడు మరియు ఇతర గ్రహాలు ఇవన్నీ కూడా సరైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రోజున కాళిందిని వివాహమాడి వాళ్ళందరికీ కూడా పరమ ఆనందాన్ని కలుగు చేశారు. ఓకే, సో ఇది కాళింది యొక్క వివాహం. ఇది ఎన్నో వివాహం? జాంబవతి సత్యభామ కాళి. రుక్మిణి, జాంబవతి, సత్యభామ కాళి. ఓకే, కృష్ణుడు 4 వివాహాలు చేసేసారు మీరు. ఇక 5వ వివాహం రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ. ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. దండ ప్రమాణం.